భారత పార్లమెంట్ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి అభ్యర్థిని బరిలోకి దించింది విపక్ష ఇండియా కూటమి. సభాపతి పదవి కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎప్పట్లాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఫోన్ చేసి ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నుకునేందుకు సహకరించాలని కోరారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఓం బిర్లా అభ్యర్థిత్వానికి తాము మద్దతిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని షరతు పెట్టింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. నామినేషన్ గడువు ముగియటానికి కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభం కాగానే స్పీకర్ పదవికి ఓటింగ్ జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है, तो नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए. और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 56లో మౌలంకర్ మరణంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యంగార్ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా ఆయనే కొనసాగారు. అలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎంఏ అయ్యంగార్, జిఎస్ ధిలాన్, బలరాం జాఖడ్, అలాగే జిఎంసి బాలయోగి వరుసగా 2 విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి మాజీ స్పీకర్ ఓం బిర్లాయే బరిలోకి దించింది ఎన్డీఏ కూటమి. సంఖ్యాబలం పరంగా ఆయన గెలుపు లాంఛనమే అని చెప్పాలి.